హలో అండి, ఈరోజు మెంతాకు పప్పు చూపిస్తున్నాను. మెంతాకు చిన్న కట్టలు వస్తాయి కదా, అవి 2 కట్టలు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సైడ్ చిన్న గ్లాస్తో కందిపప్పు 1 గ్లాస్ తీసుకొని కందిపప్పు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన కందిపప్పులోకి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకుంటామో ఆ గ్లాస్తోని 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, ఒక 2 పెద్ద సైజు టమాటా, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసుకొని ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూర, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇందులోకి కొద్దిగా మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పప్పును 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు పప్పులోంచి వాటర్ వేస్ట్ చేసుకొని ఇలా పప్పులోంచి వాటర్ ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ పప్పును బాగా మెదుపుకోవాలి. పప్పు ఇలా మెత్తగా మెదుపుకొని ఈ పప్పులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ కొద్దిగా సరిపడగా వాడుకొని ఈ వాటర్ని పడేయకుండా మనము వీటిని రసంగా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోకి పోపు వేసుకొని కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు బాగా వేయించుకొని ఈ పోపు బాగా వేగిపోయిందండి. ఇదే పోపుని కొద్దిగా తీసుకొని ఈ రసంలో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఈ పప్పును వేసుకొని ఒక 5 మినిట్స్ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ రసం కూడా ఒక కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ రసం ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం పప్పు చేసిన ప్రతిసారి ఇలా రసం చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు కూడా అయిపోయింది. ఈ పప్పుని రైస్లేకైనా, సంగట్లేకైనా, చపాతీలకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.